ఖమ్మం నగరంలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. నగరంలోని రోటరీ నగర్ రోడ్ నెంబర్ 2 వద్ద ఆన్లైన్లో హెరాయిన్ తెప్పించుకున్నటువంటి వ్యక్తిని టూ టౌన్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తి దగ్గర నుంచి దాదాపు 30,000 విలువ చేసే 2.5 గ్రాముల హెరాయిన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి దగ్గర నుంచి ల్యాప్టాప్, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. డ్రగ్స్తో పట్టుబడిన వ్యక్తి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా గుర్తించారు. ఖమ్మంకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆన్లైన్లో డ్రగ్స్ కోసం ఆర్డర్ పెట్టాడు. గత నెల 31న డార్క్ వెబ్ ద్వారా ఆన్లైన్లో డ్రగ్స్ కోసం ఆర్డర్ పెట్టి క్రిప్టో కరెన్సీ ద్వారా డ్రగ్స్ సప్లైదారులకు డబ్బులు చెల్లించాడు. డార్క్ వెబ్ విక్రేతలు అస్సాం రాష్ట్రం సిల్పుకురి నుండి స్పీడ్ పోస్ట్ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీర్కి డ్రగ్స్ పంపిణీ చేశారు. ఈ నెల 8న సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్పీడ్ పోస్ట్ ద్వారా డ్రగ్స్ తీసుకుంటుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నార్కోటిక్ ఖమ్మం టూ టౌన్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. డార్క్ వెబ్ ద్వారా ఇంకా ఎవరైనా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారా అనేటువంటి అంశంపై ప్రస్తుతం పోలీసులు ఫోకస్ పెట్టారు. ఖమ్మంలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆన్లైన్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకున్నటువంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీనిపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి. చందు, ఖమ్మం జిల్లా కేంద్రంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి హైదరాబాద్ కేంద్రంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఖమ్మం చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసి ఈ నెల 8వ తేదీన ఖమ్మం నార్కోటిక్ ప్లస్ ఖమ్మం టూ టౌన్ పోలీసులకు పట్టుబడ్డ ఉదంతం ఖమ్మంలో కలకలం సృష్టిందని చెప్పవచ్చు. నార్కోటిక్ విభాగంతో పాటు ఖమ్మం టూ టౌన్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ సక్సెస్ గా ముగిసిందని చెప్పవచ్చు. గత నెల 31వ తేదీన ఖమ్మం చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇటీవల కాలంలో సెలవుల నిమిత్తం ఖమ్మం చేరుకొని 31వ తేదీన డార్క్ వెబ్ వెబ్సైట్ ద్వారా డ్రగ్ ను కొనుగోలు చేసేందుకు అస్సాంలోని ప్రాంతం నుంచి వాళ్ళకు దాదాపు సుమారు 2.5 గ్రాముల ఒకే ఎరైన్ కొనుగోలు చేసేందుకు మాత్రానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత దానికి ఆ ఎరైన్ కొనుగోలు చేసే సందర్భంలో డార్క్ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేసే సందర్భంలో వారికి అమౌంట్ పంపించే విషయంలో కూడా కొంత సంభాషణలు కూడా జరిగినాయి. సంభాషణ కూడా పూర్తిగా వాళ్ళు నిశ్చితంగా గమనించారు. దానికి సంబంధించి కూడా అమౌంట్ పంపించే విషయంలో కూడా నేరుగా అమౌంట్ ఫోన్ పే ద్వారా కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తే దొరికిపోతారన్న ఉద్దేశంతో క్రిప్టో కరెన్సీ ద్వారా డార్క్ వెబ్సైట్ సంబంధించిన అధినేతలకు క్రిప్టో కరెన్సీ ద్వారా అమౌంట్ పంపించినట్టు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఎంక్వైరీ చేసి అక్కడి నుంచి పార్సల్ ద్వారా వాళ్ళు నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా తపాలా శాఖ సంబంధించిన స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ నెల 8వ తేదీన ఖమ్మం సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంటికి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఆ పోస్ట్ ద్వారా సంబంధించిన ఎరైన్ డ్రగ్ రావడం వాళ్ళని అక్కడ నిఘా పెట్టిన నార్కోటిక్ పోలీసులతో పాటు ఖమ్మం టూ టౌన్ పోలీసులు ఖమ్మం పట్టణంలో ఇందిరానగర్ లో ఆయన నివాసం సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటి యొద్ద ఏకంగా మాట వేసి పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత అతని దగ్గర నుంచి కూపిలాగే ప్రయత్నం కూడా చేశారు. కూపిలాగే అతనితో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేస్తున్న హైదరాబాద్ లో ప్రముఖ కంపెనీలో ఇతను ఉద్యోగం చేస్తున్నాడు. దాదాపు 3.5 సంవత్సరాలుగా అదే కంపెనీలో వర్క్ చేస్తున్నట్టు కూడా పోలీసులు ఒక నిర్ధారణ కూడా ఇచ్చారు. అతనితో పాటు అతని స్నేహితులు ఎవరైనా ఇలాంటి డ్రగ్ గతంలో కొనుగోలు చేశారా అనే దానిపై కూడా కూపిలాగే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటుగా ఈ డార్క్ వెబ్సైట్ ఎవరు నిర్వహిస్తున్నారు, ఈ వెబ్సైట్ సంబంధించింది ఎంతమంది దీని నుంచి అమౌంట్ ఎరైన్ కొనుగోలు చేశారనే దానిపై కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా ఖమ్మం పోలీసులతో పాటు సిపి సునీల్ దత్ కూడా పూర్తిగా నిఘా పెట్టి నార్కోటిక్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ సక్సెస్ చేసినట్టు కూడా సాయంత్రం పోలీసులు కూడా వెబ్సైట్ నుంచి కొనుగోలు చేసిన వారి వివరాలను కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసే పనిలో కూడా పడ్డారు. దాంతో పాటుగా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో అతను ఎంత వారి దగ్గర నుంచి 2.5 గ్రాముల కొనుగోలు చేసిన ఆ డ్రగ్ ను మాత్రం వాళ్ళు స్వాధీనం చేస్తున్నారు. ల్యాబ్ కూడా హైదరాబాద్ ల్యాబ్ కూడా పంపించారు. అతను మాత్రం ప్రస్తుతం అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ తో పాటు ల్యాప్టాప్ ను అతను మెయిల్ ఐడిను కూడా పూర్తిగా యాక్ట్ చేసి వాళ్ళు పూర్తిగా అలా ఆధీనంలోకి తీసుకున్నారు. అతనితో పాటు అతని కుటుంబ సభ్యులను కూడా పూర్తిగా విచారణ చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. చందు, రైట్. థ్యాంక్ యూ రజనీకాంత్.